హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అశోక్ అకాడమీ. ఈ వీడియోలో తెలంగాణ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సిలబస్ తెలుసుకుందాం. సో మనకి లాస్ట్ ఇయర్ నుంచి ఇంగ్లీష్లో ప్రాక్టికల్స్ ప్లస్ థియరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. 20 మార్క్స్ ఏమో ప్రాక్టికల్, 80 మార్క్స్ ఏమో మనం బోర్డ్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనము ఆ 80 మార్క్స్కి ఉన్నటువంటి సిలబస్ ఏమేముందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. దీని తర్వాత హౌ టు గెట్ 98 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్ అనే వీడియో కూడా వస్తుంది, దానికి కూడా చూడండి. ఫస్ట్ మనం సిలబస్ ఏముందో చూద్దాం. సో మనకి లెసన్స్ని 3 సెగ్మెంట్స్గా డివైడ్ చేశారు. ఇఫ్ యూ అబ్జర్వ్ లెసన్స్, హౌ మెనీ సెగ్మెంట్స్? 3 సెగ్మెంట్స్గా డివైడ్ చేశారనమాట. అందులో వచ్చేసరికి ఫస్ట్ వన్ పోయట్రీ, నెక్స్ట్ వన్ ప్రోజ్ అండ్ షార్ట్ స్టోరీస్. ఓకే, పోయట్రీలో మనకున్నటువంటి ఫస్ట్ లెసన్ ఏంటంటే కీప్ గోయింగ్. ఓకే, ఇది ఒక మోటివేషన్కి సంబంధించినటువంటి పోయం, చాలా బాగుంటుంది. సో తర్వాతి లెసన్ వచ్చేసరికి హ్యాపీనెస్. ఓకే, సో ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ఎమోషన్కి సంబంధించినటువంటిది, చాలా బాగుంటుంది. తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి ద బెగ్గర్. ద బెగ్గర్ అనే తెలుగు రచయిత రాసినటువంటి బిచ్చగాడు అనే దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. సోషల్ ఇష్యూ గురించి మనకు తెలుపుతుంది అనమాట. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసరికి ద నోబుల్ నేచర్. ఓకే, ఈ నోబుల్ నేచర్ అనేది మనకు వాల్యూస్ని నేర్పేటటువంటి పోయం అనమాట. ఈ 4 పోయమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రోజ్లోకి వచ్చేసరికి, ఓకే, ఎవరన్నా కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు సిలబస్ని. సో మీరు మా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. దాని ద్వారా మీకు ఎప్పటికప్పుడు పీడిఎఫ్ కానీ క్వశ్చన్ ప్యాటర్న్స్ కానీ మీకు రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్, ఓకే, ప్రోజ్లో వచ్చేసరికి మనకు 5th లెసన్ వచ్చేసరికి ఫాదర్ డియర్ ఫాదర్. ఈ ఫాదర్ డియర్ ఫాదర్ అనేది ట్రూ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అని తెలిపేది అనమాట. నెక్స్ట్ వన్, ఓకే, 6th వన్ వచ్చేసరికి ద గ్రీన్ ఛాంపియన్ తిమ్మక్క. ఓకే, కర్ణాటక చెందినటువంటి ఒక గ్రీన్ ఛాంపియన్, బాగా చెట్లు నాటినటువంటి తిమ్మక్కకు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి లెసన్ ఉంటుంది. నెక్స్ట్ 7th వన్ వచ్చేసరికి ద ఫస్ట్ 4 మినిట్స్. ఓకే, ద ఫస్ట్ 4 మినిట్స్ అంటే ఏంటిది? జీవితంలో స్పోర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ని తెలిపేటటువంటి ఈ లెసన్ కూడా మనకి ద ఫస్ట్ 4 మినిట్ అనే లెసన్ 7th లెసన్. 8th లెసన్ వచ్చేసరికి బాక్స్ అండ్ కాక్స్. ఓకే, చాలా హ్యూమరస్గా ఉంటుంది, ఫన్తో కూడినటువంటి ఈ స్టోరీ అనమాట. అంటే 1 యాక్ట్ ప్లే, ఇది యాక్చువల్గా డ్రామా లాగా ప్లే చేస్తారు. ఈ రోజుల్లో ఇదంతా పెద్దగా ఫన్ కాకపోవచ్చు కానీ బట్ ఇట్స్ యాక్చువల్లీ ట్రూ హ్యూమరస్. ఓకే, నెక్స్ట్ షార్ట్ స్టోరీస్. షార్ట్ స్టోరీస్కి వచ్చేసరికి మనకు 4 షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. 9th వన్ వచ్చేసరికి ప్లేయింగ్ ద గేమ్. ఓకే, ప్లేయింగ్ ద గేమ్ అనేది యాక్చువల్గా సాక్రిఫైస్ యొక్క వాల్యూని తెలిపేటటువంటి ఒక చక్కటి షార్ట్ స్టోరీ అనమాట. నెక్స్ట్ 10th వన్ వచ్చేసరికి ద 5 బూన్స్ ఆఫ్ లైఫ్. ఓకే, 5 బూన్స్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటిదంటే మనకు జీవితంలో వచ్చేటటువంటి వరాలు. ఓకే, దేన్ని కరెక్ట్గా రైట్ చాయిస్ తీసుకోవడం ఎలాగా అని తెలిపేటటువంటి లెసన్ అనమాట. నెక్స్ట్ 11th వన్ వచ్చేసరికి ద షార్ట్ సైటెడ్ బ్రదర్. ఓకే, దీనికి 2 రకాల అర్థాలు ఉంటాయి అన్నమాట. షార్ట్ సైటెడ్ అంటే ఉంటుంది, ఒకటి ఫిజికల్గా, ఇంకొకటి ఏంటంటే ఫ్యూచరిస్టిక్గా. ఓకే, దూరదృష్టి లేనటువంటి వాళ్ళు అనే మీనింగ్ వస్తుంది. అదేవిధంగా నిజంగా కూడా విజువల్లీ ఛాలెంజ్డ్ అనే మీనింగ్ కూడా 2 వస్తుంది అనమాట. ఇదేంటంటే ఆనెస్టీ లైఫ్లో ఎంత మంచి రోల్ ప్లే చేస్తుంది అనే దాన్ని తెలిపేటటువంటి లెసన్ అనమాట. నెక్స్ట్ 12th వన్ వచ్చేసరికి ద డిన్నర్ పార్టీ. ఓకే, ఈ డిన్నర్ పార్టీ మనకు జెండర్ బయాస్ ఏ విధంగా ఉందనేది మనకు తెలుపుతుంది అనమాట. సో మొత్తంగా మనకి 12 లెసన్స్ ఉంటాయి. 4 పోయట్రీ, 4 ప్రోజ్, 4 షార్ట్ స్టోరీస్ అనమాట. సో ఇందులో నుంచి మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ అడుగుతాడు. సెక్షన్ ఏలో క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఇందులో నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి, ఇందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఇందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సింపుల్గా ఇందులో 3 వస్తే 2 రాయాలి. సో ఇందులో 3 వస్తే 2 రాయాలి, ఇందులో 3 వస్తే 2 రాయాల్సి ఉంటుంది. 24 మార్క్స్కి సెక్షన్ ఏ, ఆల్ ఎంటైర్ లెసన్స్ నుంచి మనకు వచ్చేది 24 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసరికి గ్రామర్. ఓకే, ఈ గ్రామర్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది, మన లైఫ్లో కీ రోల్ ప్లే చేస్తుంది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఓకే, సో రిమైనింగ్ మార్క్స్ పోగా మిగిలినటువంటి మార్క్స్ అన్నీ కూడా ఈ గ్రామర్ నుంచే వస్తాయి అన్నమాట. సో అందులో 13th వన్ వచ్చేసరికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకు అన్ని రకాల 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనము డిస్కస్ చేస్తాం. నౌన్, ప్రొనౌన్. ఓకే, సో ఇవన్నిటిని కూడా ఇంటర్జంక్షన్ వరకు. తర్వాత 14th వన్ వచ్చేసరికి ఆర్టికల్స్. ఓకే,
సో ఈ ఆర్టికల్స్ గురించి కూడా నేర్చుకుంటాం. 15th వన్ వచ్చేసరికి ప్రిపోజిషన్స్. ఓకే, యాక్చువల్గా మనం చూస్తే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ప్రిపోజిషన్ని ఒక చిన్న ఇంట్రడక్షన్గా నేర్చుకొని ఇక్కడ 15th లెసన్కి వచ్చేసరికి ప్రిపోజిషన్ని కంప్లీట్గా నేర్చుకుంటాం అనమాట, దానికి ఉన్న ఇంపార్టెన్స్ని బట్టి. తర్వాత 16th వచ్చేసరికి టెన్సెస్. ఓకే, టెన్సెస్ మీన్స్ వర్బ్ తర్వాత వచ్చేటటువంటి వర్బ్ గురించి, ఓకే, హెల్పింగ్ వర్బ్ గురించి కంప్లీట్గా నేర్చుకునేటటువంటి టెన్సెస్ గ్రామర్ కూడా మనకు ఉందన్నమాట. 17th వచ్చేసరికి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఏంటంటే యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఒక డిగ్రీ నుంచి ఇంకో డిగ్రీలోకి మార్చడము, క్వశ్చన్ ట్యాగ్, ఇట్లా మనకి 4 ఉంటాయి అన్నమాట. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, మన రియల్ లైఫ్లో భాష మాట్లాడడానికి చాలా ఉపయోగపడుతుంది. బట్ ఇక్కడ వెయిటేజ్ వైజ్గా చూస్తే 4 మార్క్సే ఉన్నప్పటికీ కూడా మన రియల్ లైఫ్లో మాత్రం చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ 18th వన్ వచ్చేసరికి కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ సెంటెన్సెస్ అనమాట. కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ సెంటెన్స్ అంటే పైన నేర్చుకున్నటువంటి మొత్తం గ్రామర్ టాపిక్స్ నుంచి ఎక్కడెక్కడ మనం కామన్గా చేస్తున్నటువంటి ఎర్రర్స్ అనేవి కూడా 18th టాపిక్లో మనం నేర్చుకుంటాం. కామన్ ఎర్రర్స్ అంటే నౌన్లో చేసేటటువంటి కామన్ ఎర్రర్స్, వర్బ్లో చేసేటటువంటి, యాడ్జెక్టివ్లో చేసేటటువంటి, అడ్వర్బ్లో చేసేటటువంటివి 18th లెసన్లో నేర్చుకుంటాం అనమాట. మనకి 19th లెసన్ వచ్చేసరికి ఇది కూడా రియల్ లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్, వర్డ్ గ్రామర్. ఈ వర్డ్ గ్రామర్లో మనకు యాక్చువల్గా ఇది ఒక లెసన్గా కనపడ్డ 5 ఇండివిజువల్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. స్పెల్లింగ్స్, సైలెంట్ లెటర్స్, ఫనెటిక్స్, సిలబుల్స్, ఈ రకంగా. సో మనకి ఆడ్ మ్యాన్ అవుట్ 5 డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఇది మనకు అంటే మనము స్పెల్లింగ్స్ వితౌట్ మిస్టేక్ లేదా రీడింగ్ చేసేటప్పుడు బాగా ఉపయోగపడేటటువంటి టాపిక్ అనమాట వర్డ్ గ్రామర్ అనేది. నెక్స్ట్ 28th లెసన్ వచ్చేసరికి స్టడీ స్కిల్స్. స్టడీ స్కిల్స్లో మనం ఏం నేర్చుకుంటామంటే యూజింగ్ ఎ డిక్షనరీని ఏ విధంగా వాడాలి అనేది నేర్చుకుంటాం. యాక్చువల్గా ఇది మనకి బోర్డ్ ఎగ్జామ్లో రాకపోవచ్చు, అయినప్పటికీ కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో ఒక లాంగ్వేజ్ లెర్నర్కి ప్రాపర్ డిక్షనరీని యూజ్ చేస్తే టైం సేవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 21 వచ్చేసరికి రీడింగ్ కాంప్రిహెన్షన్ వస్తుంది. రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ మనకి 2 ప్యాసేజెస్ వస్తాయి ఇంటర్మీడియట్లో. ఒకటి సీన్ ప్యాసేజ్, ఇంకొకటి అన్సీన్ ప్యాసేజ్. అంటే ఏంటిది, ఒకటేమో ఫ్రమ్ అవర్ షార్ట్ స్టోరీస్ నుంచి ఒక పారాగ్రాఫ్ని మనకు ప్యాసేజ్గా ఇచ్చి ఫాలోడ్ బై క్వశ్చన్స్ ఇస్తాడు. ఇంకోటేమో డిఫరెంట్ టాపిక్స్ని వేరే చోటు నుంచి తీసుకొని అదొక ప్యాసేజ్ ఇస్తాడు అనమాట. సో ఇది మనకి ఓవరాల్గా చూస్తే 21 లెసన్స్ ఉన్నాయి. అందులో 12th వరకేమో మనకి లెసన్స్ పోయట్రీ, ప్రోజ్, షార్ట్ స్టోరీస్. సో ఇక్కడ మనకి 13th నుంచి చూసుకుంటే 18th వరకు కంప్లీట్గా గ్రామరు, 19th వన్ వచ్చేసరికి వర్డ్ గ్రామరు, తర్వాత 21 వచ్చేసరికి రీడింగ్ కాంప్రిహెన్షన్ అనమాట. సో ఈ విధంగా మనకి ఓవరాల్గా 21 లెసన్స్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో నేను పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, హౌ టు గెట్ 99 అవుట్ ఆఫ్ 100 అనే దానికి వీడియో నేను అప్లోడ్ చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఇంటర్మీడియట్ చదువుతున్నా, ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు తెలిసిన వాళ్ళు చదువుతున్నా కానీ ఈ వీడియోని మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్.